ఇంట్లో దేవుని మనసు ఉంటే, ఈరోజు దేవుని సన్నిధి మీ ఇంట్లో ఉంటే, మీరు కూడా అబ్రహాము సంతానమే. మీరు కూడా దేవునికి అబ్రహాం ఆశీర్వాదంలో మీరు కూడా పాలుబాక్సులు ఉండేటువంటి వారు. నా ప్రదోషనాగమ షునేమీరాలో దేవుని సేవకుని తన ఇంటికి ఆహ్వానించింది. తరచు ఎలీషా షునేమి పట్టణానికి వెళ్తున్నప్పుడు అక్కడ పరిచర్య చేయడానికి వెళ్తున్నాడు. ఆ సందర్భంలో షునేమీరాలైనటువంటి ఘనమైనటువంటి స్త్రీ, ఈ గనులాంటి స్త్రీ తన భర్తతో మాట్లాడింది, అయ్యా మన ఎందుకు వస్తూ పోతున్నటువంటి దైవజనుడు, భక్తిగల దైవజనుడు, సో ఆయనకి మనం ఒక మంచి గది కట్టిద్దాం, ఆయనకి దీపస్తంభాన్ని, మంచాన్ని, పీటని ఆయనకి ఏర్పాట్లు చేద్దాం, మన పైన గోడ ఉంది కదా, ఆ గోడ మీద ఒక రూమ్ని కట్టించి దేవుని సేవకులకి మనం తోడ్పాటును అందిద్దాం అని ఎప్పుడైతే షునేమి పట్టణానికి పరిసర ప్రాంతాలకు వస్తున్నప్పుడు ఇక్కడుంటూ అనేక ప్రాంతాలకు వెళ్ళి పరిచయం చేస్తాడు కాబట్టి అని ఆ యొక్క భర్తతో మాట్లాడి దేవుని సన్నిధిని ఆహ్వానించిన షునేమీరాలు తన జీవితంలో గొప్ప కొరత ఉంటే ఆ కొరత తీర్చబడింది. తనకున్న కొరత బిడ్డలు లేరు. దైవజనుడు నిజంగా ప్రార్థన చేసినప్పుడు, ప్రొఫెటికల్గా మాట్లాడినప్పుడు నిజంగా ఆమె గొప్ప కుమారుని పొందుకున్నట్లుగా దేవుని లేఖ మనం చూస్తున్నాం.